భగవంతుడు నిజంగానే ఉన్నాడు అంటే సాక్ష్యం ఏమిటి? భగవంతుడు ఉన్నాడు అని చెప్పటానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? భగవంతుడిని చూడాలన్నా, భగవత్ అనుగ్రహం పొందాలన్నా ఎటువంటి సాధన చెయ్యాలి? మాఘపురాణంలో ఈ అధ్యాయం భగవంతునికి ఎలా సమీపంగా వెళ్ళగలము అనే విషయాన్ని చాలా చక్కగా భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం ప్రతినిత్యం మనం చెప్పుకుంటున్నాము, స్మరించుకుంటున్నాము. శ్రీమన్నారాయణ్ణి తలుచుకుంటూ భక్తి అంటే ఎలా ఉండాలి, దైవారాధన అంటే ఎలా చెయ్యాలి, వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈరోజు ఈ అధ్యాయంలో నారద మహాముని అలాగే రంగడు అనే మహారాజు గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు, ఇంకా చెప్పాలి అంటే ఆ సంవాదం, దీని గురించి వశిష్ఠుల వారు దిలీపునికి చెప్తున్నారు. ఎందుకంటే మాఘపురాణం అంతా కూడా ఈ వశిష్ఠ దిలీప సంవాదం ఉంటుంది. మరి ఎలా భగవంతునికి సమీపంగా వెళ్ళాలి, ధర్మాచరణ ఎలా చెయ్యాలి. ధర్మము అనే మాట చాలా చిన్న పదంగా అనిపించినా ధర్మాచరణ చేయటం నిజంగా చాలా కష్టం. కాబట్టి మన సాధన ఎలా ఉండాలి, ఎప్పుడు మన ఆలోచనలు బాగుండాలి అంటే, మనం సత్ప్రవర్తనతో ఉండాలంటే ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా ప్రతినిత్యం మనం నేర్చుకుంటూనే ఉండాలి. అలా నేర్పిస్తూ ఉంటాయి ఈ పురాణాల్లో ఉన్న కథలు. అయితే ఈరోజు అధ్యాయంలో ఒకానొక సమయంలో నారదుల వారిని ఈ మహారాజు అంటే రంగడు అనే మహారాజు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు, మనందరి జీవితానికి సంబంధించిన ప్రశ్నలు. మరి వాటికి ఎంత చక్కగా త్రిలోక సంచారి మహాజ్ఞాని అయిన నారదుల వారు సమాధానం చెప్పారు ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ విషయాన్నే వశిష్ఠుల వారు చెప్తున్నారు. అయితే ఈ మహారాజు అడుగుతారు, స్వామి నాకు ఒక సందేహము. అంటే నేను కొన్ని విషయాలు విన్నాను. సాధారణంగా బాగా ధనవంతులు ఎవరైతే ఉంటారో, అంటే ధనం ఉంటేనే కదా మనం దానం చేయగలుగుతాం. అయితే ధనవంతులు మహారాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నో దాన ధర్మాలు చేస్తారు, ఎన్నో పుణ్యకర్మలు చేస్తారు, అగ్రహారాలు ఇస్తూ ఉంటారు, వస్త్రాలు ఇస్తూ ఉంటారు, ఇలా రకరకాలుగా. అలా ఎంతో పుణ్యం సంపాదించుకుని అలాగే భగవద్ ఆరాధన కూడా చేసుకుని వాళ్ళు స్వర్గానికి వెళుతూ ఉంటారు. మరి అలా కాకుండా అసలు దానం చేయటానికి అంటే వస్త్రదానం కావచ్చు, డబ్బులు కావచ్చు, అన్నదానం కావచ్చు, అలా ఏమీ లేని పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అంటే వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు ఏదో ఒక దానం చేయడం, అంతంత దాన ధర్మాలు వాళ్ళ వల్ల కావు. అయినా వాళ్ళు భగవంతుణ్ణి స్మరించుకుంటూ వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్థాయి, అలాగే బాగా దాన ధర్మాలు చేసిన వాళ్ళ స్థాయి, ఈ రెండు ఒకలాగే ఎందుకుంటుంది? ఎందుకంటే నేను ఒక మాట విన్నాను అని ఆయన చెప్తున్నారనమాట. పూర్వం ఒక మహారాజు గారు, ఆయన బాగా దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. ఎందుకు చేస్తూ ఉండేవారంటే ఆయన దగ్గర ఉండేది కూడా. కాబట్టి అలా చేసి చేసి ఆయన స్వర్గానికి వెళ్ళి అక్కడ ఒక సింహాసనం మీద కూర్చున్నారు. ఆ సింహాసనం ఎదురుగా ఇంకో సింహాసనం ఉంది. అక్కడ ఒక పేద బ్రాహ్మణుడు కూర్చున్నాడు. మరి ఈ పేద బ్రాహ్మణుడు ఏం చేశాడు అంటే, పెద్దగా ఆయన ఏం దాన ధర్మాలు చేయలేదు, కానీ ధర్మాచరణ చేస్తూ ఉండేవాడు, తన వంతు సహాయం చేస్తూ ఉండేవాడు, ఎప్పుడూ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండేవాడు. మొత్తానికి ఆయనకు కూడా స్వర్గ ప్రాప్తి. కాబట్టి వెళ్ళి ఇద్దరు ఒకే స్థాయిలో కూర్చున్నారు సింహాసనాల మీద ఎదురెదురుగా. మరి ఇలా ఎలా జరిగింది అని అడిగితే నారదుల వారు నవ్వుతూ చెప్తారట, ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించవచ్చు, కానీ ఇక్కడ ధర్మాచరణ అన్నది ముఖ్యం. ఏ రకంగా అయితే మనం గంటలు 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 పూజలు చేస్తూ ఉన్నా భక్తితో ఒక 5 నిమిషాలైనా కూర్చోవాలి కదా భగవంతుని దగ్గర. కాబట్టి భగవంతుడికి ధర్మాచరణ చేశాడా లేదా ఇది ముఖ్యమట. అందుకే మనకు అంటారు కదా, వెంకటేశ్వర స్వామి కూడా అక్కడ తిరుమలలో అమ్మవారితో అంటారు, హుండీ కింద నేను 2 చేతులు పెట్టుకుని అలా ఉంటాను. ఎప్పుడు అంటే ఒక ధర్మాత్ముడు వచ్చినప్పుడు ఆ ధర్మాత్ముడు 1 రూపాయి వేసినా ఆనందంగా నేను చేతులు పెట్టి మరీ పుచ్చుకుంటానంటారట. ఇక్కడ ఎంత డబ్బు వేస్తున్నామన్నది కాదు, నేను ఈ పని చేస్తాను అనే సంకల్పం ముఖ్యం. అలాగే ధర్మాచరణ ముఖ్యం. ఇది భగవంతుడికి ఇష్టం. అందుకే నారదుల వారు అంటారు, రాజుగారికి ఎంత డబ్బు ఉందో దాన్ని బట్టి ఆయన ధర్మం ఏమిటి అన్నది, అంటే ఆయన దగ్గర ఎంత ధనం ఉంది, ఎంత ఆయన ఖర్చు పెడుతున్నారు, ఎంత ధర్మాచరణ చేస్తున్నారు, ఆయన స్తోమతకు తగ్గట్టుగా ఆయన చేశారు.
ఈ పేద బ్రాహ్మణుడు కూడా తన దగ్గర ఎంత ఉంది, ఒకవేళ ఉంటే ఇచ్చే ప్రయత్నం చేశాడు, లేదు అన్నా కూడా మంచి కర్మలు చేశాడు, అంటే తన ధర్మం తాను పాటించాడు. ఇలా ఎవరి వృత్తికి సంబంధించి, లేకపోతే ఎవరి ఉపాధికి సంబంధించి, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ ధర్మం అన్నది వాళ్ళు పాటించాలి. ఒక గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి తన ధర్మం ఏమిటి అది పాటించాలి. సన్యాసం పుచ్చుకున్న ఒక వ్యక్తి తన ధర్మం ఏమిటి పాటించాలి. ఇంకా తేలిగ్గా చెప్పాలి అంటే ఒక వైద్యుడు ఉంటాడు, వైద్య ధర్మం ఏమిటి పాటించాలి. అలాగే ఉన్నత అధికారంలో ఒకరు ఉంటారు, అతని ధర్మం ఏమిటి పాటించాలి. ఒక విద్యార్థి ధర్మం ఏమిటి, అలాగే ఇంట్లో వంట చేసుకుంటున్న ఒక స్త్రీమూర్తి ధర్మం ఏమిటి. ఇలా ప్రతి ఉపాధికి సంబంధించి ధర్మాలు ఉన్నాయి. ఎవరి ధర్మం వాళ్ళు పాటించుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఎంత డబ్బు ఇచ్చాము, ఎంత దానం చేశామన్నది కాదు, సంకల్పం. అయ్యో నేను ఇతరులకు సహాయం చేస్తాను చేతనైనంత, 10 రూపాయలు ఇచ్చానా 20 రూపాయలు ఇచ్చానా అన్నది కాదు, నీ దగ్గర ఎంత ఉంటే నువ్వు అంత ఇచ్చావు. ఈ లెక్కలు భగవంతుడికి తెలుసు. మన దగ్గర ఎంత ఉందో భగవంతుడికి తెలుసు. మనం ఎంత ఇవ్వాలి అని సంతోషంగా ముందుకి అడుగులు వేస్తున్నామో భగవంతుడికి తెలుసు. కాబట్టి స్థాయి ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. భక్తి ప్రధానం, మంచి చెయ్యాలి, సహాయం చెయ్యాలి అనే సంకల్పం ప్రధానం అని ఇక్కడ నారదుడు వారు చెప్పారట ఈ మహారాజు గారికి. అందుకే ఈ మాఘ పురాణంలో కేవలం ఇలాంటి పూజలు చేయాలి, ఇలాంటి నియమాలు పాటించాలి అని మాత్రమే చెప్పకుండా మన భక్తి ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి. నేను లక్షలు ఎవరికి ఇవ్వలేను కదా అని అనుకుంటే కాదు, నీకు ఏ సహాయం నువ్వు చెయ్యగలిగితే, మాట సహాయమో లేకపోతే వెళ్ళి అక్కడ ఏదో సహాయం చేయటము, ఏదో పని చేసి పెట్టడము, ఏదో ఒక రకంగా సంకల్పం అన్నది అలా ఉండాలి ధర్మం వైపు అనేటట్టుగా ఇక్కడ ఇన్ని విషయాలు కూడా ఈ పురాణాల్లో దాగి ఉంటాయి. ఇక ఇంకొక మాట కూడా చెప్తున్నారు. మరి ఇలా జరగాలి అంటే కనుక భగవద్ధ్యానం, భగవంతుడి గురించే ఎప్పుడు ఆలోచన ఉండాలట. ఎందుకు అంటే పరమాత్మ ఎప్పుడు ధర్మం గురించే మాట్లాడుతూ ఉంటాడు కదా. భగవంతునికి దగ్గరగా వెళ్ళాలి అంటే మనం ధర్మంతోనే ఎప్పుడు ఉండాలి. అలాంటి ఆలోచన నిత్యము ఉన్నప్పుడు భగవన్నామ స్మరణ మనం ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో అప్పుడు భగవంతుడికి వేరుగా ఉంటాం, భగవంతుడికి నచ్చేటట్టుగా ఉంటాం. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. అందుకే ఓ మనసా నా మాట విను 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 అంటూ మనం మనసుని అలాగా దాన్ని భగవంతుని వైపు తిప్పుతూ ఉండాలట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. కానీ సాధన మనమే చెయ్యాలి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏదో విన్నాం కదా, ఏదో చెప్పుకున్నాం కదా అంటే భక్తి వచ్చేస్తుందా? లేదు. భగవంతుడు కనిపించాలంటే, భగవంతుణ్ణి పోల్చుకోవాలంటే, భగవంతుని అనుగ్రహం పొందాలంటే సాధన ముఖ్యము. దీనికి సంబంధించి కూడా ఇంకొక కథ చెప్తున్నారు. అదేంటి అంటే పూర్వం ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయన ఒక సన్యాసి వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి అంటారట, మహాప్రభు మరి భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అని అంటారు కదా, నాకైతే అలా ఏమనిపించట్లేదు. ఎందుకంటే నేనెప్పుడు భగవంతుడిని చూడలేదు, నేను ఎవరిలో కూడా భగవంతుడిని చూడలేదు. అందుకే నన్ను అడిగితే భగవంతుడు ఉన్నాడా లేడని నేను చెప్తాను, మరి మీరేమంటారు అని అడుగుతున్నట్ట. అప్పుడు ఈ సన్యాసి సరే ఈ రాజుగారికి కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తానని, మహారాజా నేను మీకు చెప్తాను, ఒక ధేనువుని తెప్పించండి అన్నారు. ఆవుని తెప్పించారు. సరే మరి ఎవరైనా వస్తే ఆ పాలు పితకటానికి అంటే సరే రండి అన్నారు. వెంటనే పాలు పితికారట. చక్కగా ఆ పచ్చి పాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఈ సన్యాసి చూపిస్తూ అంటారట, మహారాజా మరి ఇందులో వెన్న ఉందా అని. మహారాజు గారు ఖచ్చితంగా పాలల్లో వెన్న ఉంటుంది కదా, అంటే నీళ్లు బాగా కలిపిన పాలు అయితే చెప్పలేం, కానీ అలా ఆవు పాలు ఖచ్చితంగా వెన్న ఉంటుంది. మరి ఏది వెన్న చూపించగలరా అంటే, ఇప్పుడెలా చూపిస్తాం, ఇవి పచ్చిపాలు కదా, మరి ఇప్పుడైతే కనిపించదు కానీ వెన్న ఉంటుంది అన్నారట మహారాజు గారు. అప్పుడు ఈ సన్యాసి అంటారు, మరి అదే కదా, భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, ఎలా చూపిస్తాం అంటే ఇప్పుడు మీరు అలా అడిగితే ఎలా చూపిస్తాం, అలా భగవంతుడు కనిపించాలి, ఉన్నాడు అన్న విషయం అర్థం అవ్వాలి అంటే గనక ఒక సాధన, ఒక పద్ధతి. అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ పాలని వెచ్చపెట్టాలి, ఆ తర్వాత వాటిని తోడెయ్యాలి, పెరుగుగా మారాలి, ఆ తర్వాత పెరుగుని బాగా చిలకాలి, అప్పుడు వస్తుంది వెన్న. దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెడితే అప్పుడు వస్తుంది నెయ్యి కదా. మరి ఇప్పుడు నెయ్యి ఉందా వెన్న ఉందా అంటే ఇందులో కనిపిస్తోందా? లేదు. ఒక సాధన, ఒక పద్ధతి. అలా వెళితే గనక నెయ్యి కనిపిస్తుంది, అలాగే వెన్న కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, పెరుగు కూడా కనిపిస్తుంది అంటారట ఈ సన్యాసి. అలా భగవంతుడు ఉన్నాడు, మన దగ్గరే ఉంటాడు అని మనం తెలుసుకోవాలి అంటే ఒక సాధన, ఒక పద్ధతిని, ఒక నియమం, అంటే ఒకటి అంటే బోల్డ్ అన్ని నియమాలను, ఆచారాలను మనం పాటించాలి. ఎప్పుడైతే అలా పాటిస్తామో
భగవంతుడు నిజంగా మన పక్కనే ఉన్నాడు అన్న విషయం అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యకుండా మనం మాట్లాడితే ఎటువంటి లాభము లేదు అన్నది ఈ అధ్యాయంలో ఎంతో చక్కగా భగవద్ ఆరాధన చేయటం, అలాగే ధర్మాచరణ చేయటం, అలాగే సాధన అన్నది చాలా ముఖ్యం. ఈరోజు తలుచుకున్నాం మళ్ళీ రేపు తలుచుకోలేదు అంటే కాదు, ప్రతి నిత్యము దుఃఖంలోనే కాదు సుఖంలో కూడా పరమాత్మని ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి అసలు దుఃఖమే ఉండదు కదా. అలా వాళ్ళు మాత్రమే పరమాత్మను పోల్చుకోగలుగుతారు అన్న విషయాన్ని ఇక్కడ వశిష్ఠుల వారు దిలీపునికి చెప్పడం జరుగుతుంది. నమస్తే.